ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో ఏమో కానీ 2025 నుంచి 2035 వరకు కూడా ఈ 3 రాశుల వారికి శుక్ర మహర్దశ యోగం పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏది కోరుకుంటే అది జరుగుతుంది. వీళ్ళ చూపు పడ్డంత వరకు వీళ్ళ సొంతం అవుతుంది. చీకొట్టిన వాళ్లే వీళ్ళ కాళ్ళు మొక్కుతారు. అవమానించి హేళన చేసిన వాళ్లే రేపటి రోజున వీరి కోసం క్యూ కట్టే రోజులైతే వీరికి వచ్చేస్తాయి. అంతటి అద్భుతమైన రోజు ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది. ఆ సమయాన్ని మనం అందరం గనుక పట్టుకుంటే గనక ఆ సమయం మన జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాలకి మనల్ని చేర్చి అక్కడ కూర్చోబెడుతుంది. అలాంటి కొన్ని రాశుల్లో ముఖ్యంగా ఈ 3 రాశుల జాతకులకి ఏంటంటే రేపటి నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది. ఇక వీరి జీవితంలో ఎప్పుడు కూడా విజయాలను చూసేటటువంటి సమయం కూడా వచ్చేసిందని చెప్పాలి. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈ 3 రాశుల వారు కూడా సక్సెస్ మీట్ పెట్టే సమయం అయితే వచ్చేసిందండి. అంతటి అద్భుతంగా ఉండబోతోంది. ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు. ఇక వీరికి వచ్చేటటువంటి అదృష్టం అన్నది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతోంది. ఈ రాశుల వారికి 10 మందికి సహాయం చేసే విధంగా వీళ్ళు ఉండబోతున్నారు. ఆ స్థాయికి చేరబోతున్నారు. ఇక ఆ రాశి జాతకులు ఎవరు? వారికి అద్భుతంగా రేపటి నుండి 2035 సంవత్సరం వరకు కూడా పట్టేటటువంటి మహర్దశ ఏంటి, అటువంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఎందుకనంటే కనుక కటిక పేదవాడు కూడా కూటికి లేని దరిద్రుడు కూడా కుబేరుడు కాబోతున్నాడు శుక్ర మహర్దశ యోగం పట్టడం వల్ల. అద్భుతాలు జరగాలంటే ఎన్నో ఏళ్ళ సంవత్సరాలు అవసరం లేదండి. అర గడియ, అర నిమిషం, అర క్షణం చాలు. అర క్షణంలో అద్భుతాలు జరిగిపోతాయి. అలాంటి ఒక అద్భుతం జరిగే రోజు ఈ 3 రాశుల వారికి ప్రారంభం కాబోతోంది. మరి ఈ 3 రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు రాబోయే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది అని ఆ విషయం తెలియక మీరు చేజార్చుకుంటారేమో. కాసింత జాగ్రత్తగా ఉండండి. మీ రాశి కూడా ఇందులో ఉందేమో చెక్ చేసుకోండి. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అసలు 3 రాశులు ఏవి అన్నది మీకు తెలిసిపోతుంది. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్యలనైనా చిట్టికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. 3వ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరేనాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే గనక పూర్తిగా వీడియో చూస్తేనే అప్పుడు మీకు ఏం జరగబోతోంది, అసలు విషయం ఏంటి, మీకు అదృష్టం ఏ విధంగా రాబోతోంది, 12 రాశుల్లో 3 రాశులు అంటే అందులో మీది కూడా ఉందా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అయితే జ్యోతిష్ చక్రంలో ఈ 3 రాశుల జాతకులు ఎవరు? రేపటి నుండి 2035వ సంవత్సరం వరకు అంటే దాదాపు 10 ఏళ్ళండి. అద్భుతమైనటువంటి యోగం, 100 కోట్లకు పైబడి సంపాదించేటటువంటి అద్భుతమైన మహర్దశ పట్టబోయే రాశుల వారు ఎవరు? వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనమైతే క్లియర్ గా డిస్కస్ చేద్దామండి. ముఖ్యంగా ఇక ఈ 2025వ సంవత్సరం నుండి కూడా 2035 సంవత్సరాల వరకు కూడా దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ రాశుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరిగిపోతుంది. వీరి జీవితంలో కొత్త వెలుగును చూడబోతున్నారు.
చేతిలో రూపాయి లేని వాళ్ళు కూడా కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించటం వంటి తరుణం వచ్చేసింది. ఆ సమయం కూడా ఇదే అని చెప్పాలి. ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమండి. అయితే మనకు వచ్చే ఆదాయంలో లేని వాళ్లకు కొంచెం దానం చేయటం వలన మనకు మరింత మంచి ఫలితాలను ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు. మనం చేసేటటువంటి మంచి పనుల వలన భగవంతుడు మనల్ని చాలా బాగా కరుణిస్తాడు. ఇక మనం చేసేటటువంటి పాపకర్మల మీదే మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ 2025వ సంవత్సరం నుండి కూడా 2035 సంవత్సరాల లోపు ఈ రాశుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు. రాసి పెట్టుకోండి. అంత ధనాదాయాన్ని మీరు పొందుతుంటారు. ఇక ఇలా ధనాన్ని పొందేటటువంటి 3 రాశుల్లో మొదటి రాశి ఏంటి అంటే తులారాశి. రాశి చక్రంలో 7వ స్థానం. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి. ఇక స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దేదీప్యమానంగా వెలిగిపోయేటటువంటి నక్షత్రం. అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు. అలాంటి నక్షత్రంలో జన్మించిన తులారాశి వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువస్తారు. ఇక ఈ 2025వ సంవత్సరం నుండి 2035 సంవత్సరం వరకు తులారాశి వారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సహాయం చేయటానికి ముందు వరుసలో ఉంటారు. ఈ రాశి వారు వీలైనప్పుడు కూడా శివుని దర్శించుకోవటం, శివాలయానికి వెళ్లటం లాంటివి తులారాశి వారు చేయటం వల్ల సకల యోగాలను తప్పకుండా పొందుకుంటారు. ఊహించినటువంటి శుభ ఫలితాలను పొందుతారు. తప్పకుండా ఈ 2035 సంవత్సరంలోపు ఈ తులారాశి వారిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయలను ఆస్తులను కూడబెట్టబోతున్నారు. కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వాన్ని మాత్రం తలకెక్కించుకోకండి, గర్వపడకండి. ఎందుకంటే అలా కనిపించటం వలన మనం నచ్చని మన పతనాన్ని మనమే కోరుకున్న వాళ్ళము అవుతాము. ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చింది అంటే గనక అక్కడ ఇంకా ధనలక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదు, వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. నిరంతరం కష్టపడుతూ ఉండండి. ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచని విధంగా సహాయం చేస్తూ ఉండండి. ఇది మీకు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. సహజంగా తులారాశి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలి అనే ఆలోచన వీరికి రాదు. అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సాయం చేయాలి అన్న మనస్తత్వమే కలిగి ఉంటారు. ముఖ్యంగా తులారాశి వారికి మంచి మంచి గుణాలు ఉంటాయి. ఈ లిస్టులో తర్వాత రాశి సింహరాశి. ఈ రాశి చక్రంలో 5వ స్థానం. సింహరాశి వారు మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. ఇక సింహరాశులు అన్నింటా కూడా రారాజు. ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏదైనా సాధించాలనే సత్తా, సిద్ధహస్తం కూడా ఈ రాశి వారికి ఉంటాయి. ఇక సింహరాశి జాతకులకు ప్రతి పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించటం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది. వారి గొప్పతనం ఏంటో నలుగురికి తెలుసుకునేలాగా చేసేటటువంటి శక్తి, సామర్థ్యం, సత్తా ఈ రాశి వారి యొక్క సొంతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశి వారు పుట్టినిల్లు ఎప్పుడు కూడా సుభిక్షంగానే ఉంటుంది. ధనధాన్యాలు, వస్తువాహనాలు, ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు. సింహం ఎలాగైతే తన వాళ్లను ఎవరైనా ఏదైనా చేస్తే గనక తన పంజా విసిరి దాడి చేస్తూ గర్జిస్తుందో, అలాగే తన వాళ్ల మీద ఎవరి నీడపడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు. ఎప్పుడూ కూడా సింహరాశి వారు బంధాలు అనేవి చాలా గొప్పగా ఉంటాయి, ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే గనక అందరికన్నా ఎంతో మంచివాళ్ళు వీళ్ళు. ఇక ఈ రాశిలో పుట్టిన వారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు. వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అనుకుంటారు. అలా జరుగుతూ ఉంటుంది కూడా. సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్నా, అందరితో మాట్లాడినా, అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తారు. ఈ 2025వ సంవత్సరం నుండి 2035వ సంవత్సరం వరకు కూడా వీరి ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు పైబడి ఉండబోతోంది.
ఇంకా మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకి వినియోగించి చూడండి. ఖచ్చితంగా మీరు రెట్టింపు ధనాన్ని సంపాదిస్తారు. రాబోయే రోజుల్లో కూడా ఆ రోజులన్నీ మీవే అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని చదువుతుంటే సర్వకాలాల్లో వీరికి ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా తప్పకుండా సిద్ధిస్తుంది. ఇక ఆ తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు రాశి చక్రంలో ధనస్థానమైనటువంటి 2వ స్థానం. ఇక కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతోంది. ఈ అంశంలో పుట్టినవారు చాలా ధైర్యవంతులు, గుణవంతులు, ధనవంతులు, విద్యావంతులు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగటానికి ఇదొక అద్భుతమైన తరుణమని చెప్పచ్చు. 2025 సంవత్సరం నుండి 2035 సంవత్సరం వరకు కూడా వీరి ఆదాయం కోట్లు దాటుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళారు అంటే రేపటి రోజున మహారాజా మీరే. మీ జీవితం ఎలా ఉంటుంది అంటే 10 మంది మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు, అవహేళన చేసిన వాళ్లే రేపటి రోజున తలెత్తి మీ వైపు అలా నోరెళ్ళబెట్టి చూస్తారు. ఎందుకంటే ఆకాశం అంతా ఎత్తు ఎదికి అప్పటికే మీరు అక్కడ కూర్చొని ఉంటారు. కాబట్టి మిమ్మల్ని చూడాలంటే తల పైకెత్తి చూడాలి. అలాంటి రోజు తప్పకుండా వస్తుంది. మీకు వచ్చిన దాంట్లో 10 మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళితే రాబోయేటటువంటి రోజులు అన్నీ కూడా మీవే అని చెప్పుకోవచ్చు. ఇక ఈ నూతన సంవత్సరం 2025, 2035 సంవత్సరం వరకు కూడా సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారు. చూశారు కదా, రాశి చక్రంలోని 3 రాశి చక్రాలు ఈ సంవత్సరంలో 2025 నుండి 2035 సంవత్సరాల లోపు కోట్లకు పైగా ఆస్తులను సంపాదించబోతున్నారు. ఇక్కడ మీ రాశి ఏ రాశి ఒక్కసారి నాకు కామెంట్ రూపంలో చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి. మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు
నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.